హాయ్ గాయ్స్! ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం చారు. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడే 5-10 మినిట్స్‌లో అయిపోయేటట్టు ఇలా అల్లం చారు చేయండి. చాలా బావుంటుంది. అల్లం, వెల్లుల్లి వేస్తాం కాబట్టి మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిదండి ఈ చారు. ఫీవర్ అయినా, హెడేక్ అయినా, నీరసంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే వెంటనే ఈ అల్లం, వెల్లుల్లి చారు చేసుకొని తింటే మాత్రం వెంటనే మనకి బాడీ రిలీఫ్ అయితే ఇస్తుందండి. చూడండి, రైస్‌తోనే తినేయొచ్చు. ఎటువంటి కూర కూడా మనకు అవసరం లేదండి. ఈ ఒక్క చారు ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం అల్లం ముక్కలైతే పెద్దవి తీసుకొని పెట్టుకోవాలండి. ఒక 7-8, 3 పెద్ద టమాటీలు, 2 పెద్ద ఉల్లిపాయలు, చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి. వెల్లుల్లి ఒక చిన్న కప్ నిండా తీసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం కారం, కొంచెం ధనియాలు, ఒక 4 పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు ఇవైతే మనం తీసుకోవాలండి. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఫాస్ట్‌గా కూడా అయిపోతుందండి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత టమాటోలనేవి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలైతే వేసుకుంటున్నామండి. వెల్లుల్లి కూడా 1 కప్‌తో తీసుకున్నాం కదండీ! అవి కూడా వేసేసుకుంటున్నాము. తర్వాత 1 కప్‌తో ధనియాలనేది వేసుకుంటున్నామండి. తర్వాత 1 కప్‌తో జీలకర్ర వేసుకుంటున్నాము. జీలకర్ర 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ దానికి సరిపడా 1 కప్‌తో చిన్న కప్‌తో వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఫైన్ పేస్ట్‌గా చేసుకుంటున్నా అండి. చూస్తున్నారు కదా! పేస్ట్ అయితే ఇలా సాఫ్ట్‌గా వస్తుందండి. ఇలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అయితేనే బావుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని, పాన్ కొంచెం హీట్ అయ్యాక ఇక్కడ నేను నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను అండి. నువ్వుల నూనె హెల్త్‌కి ఇంకా మంచిది. అదైతే నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక మనం ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాం. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్నాక కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకోవాలండి అటు ఇటు. మనం నువ్వుల నూనె వేసుకున్నాం కాబట్టి ఇలా పొంగుతుంది. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్‌ని అయితే ఇందులో వేసుకుంటున్నామండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో అల్లం, వెల్లుల్లి కూడా వేసాం కదా! ఉల్లిపాయ కూడా ఉంటుంది. దాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మనం మూత పెట్టుకుంటున్నాం. మూత మళ్ళీ 2-3 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా దగ్గర పడుతుందండి అంతా. కొంచెం వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి మళ్ళీ మనం అందులో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడైతే మనం మూత పెట్టుకుంటున్నాం. మూత పెట్టుకొని మళ్ళీ చూస్తే చూడండి, మళ్ళీ ఇలా దగ్గర పడుతుందండి. అందులో మనం పసుపు 1 టేబుల్ స్పూన్, కారం ఒక 2½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటున్నామండి. చూడండి, ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. మళ్ళీ మూత అయితే మనం పెట్టుకుంటున్నాం. పెట్టుకొని తీస్తే చూడండి, అసలు వాటర్ కంటెంటే లేదు. ఇలా ఉంది. దాంట్లో మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకొని ఇలా అంతా కలిసేటట్టు కలుపుకుంటున్నామండి. చూడండి, ఇలా కలుపుకున్నాక అది కొంచెం ఇలా మరగాలండి. బాగా కెర్లిన తర్వాతే మనకి చారు అయినట్టు. ఇంకా కెరలలేదు కాబట్టి మనకి ఇంకా అవ్వలేదండి చారు. మూత పెట్టుకుంటున్నామండి. 2-3 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి, ఇలా బాగా మరుగుతుంది కదా! ఇంకా బాగా మరిగి దగ్గర పడాలండి. దానికి మళ్ళీ మూత అయితే పెట్టుకొని 2-3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే చూడండి, ఇలా దగ్గర పడుతుంది. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండీ! అప్పుడే మనకి మరిగిపోయింది అని అర్థం అండి. చూడండి, అందులోనే మనం కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి బాగా. కొత్తిమీర కూడా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మనకైతే చారు ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి చారు అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో సింపుల్‌గా, ఈజీగా అయిపోయింది కదండీ అల్లం చారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా థిక్నెస్ రావాలండి. థిక్నెస్ వచ్చినంత వరకు మనం దీన్నైతే మరిగించుకోవాలి. దీన్ని రైస్‌లో వేసుకొని తింటే ఇంకా మనకి కూర కూడా అవసరం లేదండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా. హెల్త్‌కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.